నమస్కారం. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నయన మనోహరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. బీసెంట్ రోడ్లో పోటెత్తిన భక్తజనం, కళ్యాణ శోభతో కళకళలాడిన నగరం. దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ముగిసిన వసంత నవరాత్రి మహోత్సవాలు, కన్నుల పండుగగా పూర్ణాహుతి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా లోకం, పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. బీసెంట్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులు విశేష సంఖ్యలో తిలకించి తరించారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలో ముత్యాల తలంబ్రాలను వినియోగించారు. బీసెంట్ రోడ్లోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డు వర్తక సంఘం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన వారితో బీసెంట్ రోడ్డు కిక్కిరిసిపోయింది. గడిచిన 57 ఏళ్లుగా వర్తక సంఘం నేతృత్వంలో జరుగుతున్న ఈ కళ్యాణోత్సవంలో భద్రాద్రి తరహాలోనే ముత్యాల తలంబ్రాలను వినియోగించారు. భక్తులు సమకూర్చిన 1000 గ్రాముల ముత్యాలను తలంబ్రాలుగా వినియోగించారు. అందంగా అలంకరించిన వేదికపై సింహాసనాన్ని ఏర్పాటు చేసి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచారు. కళ్యాణమూర్తులైన సీతారాములకు కంకణధారణ గావించి మధువర్కాలను సమర్పించి శాస్త్రోక్తంగా సంకల్పం గావించారు. అనంతరం జీలకర్ర బెల్లాన్ని సమర్పించి మాంగళ్య ధారణ గావించారు. వర్తక సంఘం పక్షాన దుర్గాప్రసాద్ దంపతులు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దంపతులు పాల్గొన్నారు. పలువురు వర్తక కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామివారికి స్వీట్ మ్యాజిక్ వారు సమర్పించిన 65 కిలోల లడ్డూ ప్రసాదాన్ని వేలం నిర్వహించగా వనీడా మేనేజర్ రవీంద్ర 45,000 రూపాయలకు పాడుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతిని గావించామని ఆలయ వైదిక పర్యవేక్షకులు షణ్ముఖ శర్మ తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ సన్నిధిలో గత నెల 23 నుండి నిన్నటి వరకు చైత్రమాస వసంతోత్సవాలు నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన పూర్ణాహుతితో వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయ వైదిక పర్యవేక్షకులు అర్చక స్వాముల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి గావించారు. అనంతరం ఆలయ వైదిక పర్యవేక్షకులు షణ్ముఖ శర్మ మాట్లాడుతూ 9 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించామన్నారు. 9 రోజులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని 1,00,000 పుష్పాలతో అర్చించినట్లు తెలియజేశారు. ఈ రోజు నిర్వహించిన పూర్ణాహుతితో వసంతోత్సవాలు ముగిశాయని చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. వసంత నవరాత్రి మహోత్సవములు నిన్నటితో పూర్తి చేసి ఈ రోజు మహాపూర్ణాహుతితో మొత్తం సమాప్తం చేయబడింది. ఈ 9 రోజుల్లోనూ పీఠ పూజలు, తగిన నిత్య హోమాలు వగైరాలన్నీ కూడా చేసి ఈరోజు మహాపూర్ణాహుతితో సమాప్తం చేయబడింది. ఇవాళ రేపటి 3వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 5వ తారీఖు కళ్యాణం, 11వ తారీఖుతో బ్రహ్మోత్సవాలు కూడా ముగింపు చేస్తాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు భారం మోపడం న్యాయమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
శ్రీరామనవమి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్తు భారం మోపింది. సుమారు 4,400 కోట్ల రూపాయల భారం ప్రజలపై అదనంగా పడనుంది. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విద్యుత్తు కోతల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్తుని సక్రమంగా పంపిణీ చేయలేని ప్రభుత్వానికి విద్యుత్తు ఛార్జీలు పెంచే అర్హత ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మరి ఇది కరెంట్ అనేది ఎంత అవసరమై ఉన్నటువంటి వస్తువుని మరి ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది, కానీ ప్రజల మీద భారం వేయడానికి మాత్రం ప్రతిసారి ఇదే చేస్తుంది. ఈ ప్రభుత్వం ఈ రీతిలో ప్రవర్తిస్తే మరి గత చరిత్ర చూస్తున్నాం మనము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు మరి ఈ యొక్క కరెంటు ఉద్యమంలోనే మరి ఎంతో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈనాడు మరి తిరిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్థితికి రావడానికి మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వీటిని రద్దు చేసి తిరిగి యథావిధిగా మరి రేట్లను ఉంచాలనేసి మేము కోరుకుంటూ, ఓట్లప్పుడేమో ఒక మాటను ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాటను గెలవక ముందు ఒక మాట మాట్లాడి ప్రభుత్వం ఇలాగ జనాన్ని మోసపూరితంగా చేయటం ఇది మంచి పద్ధతి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గద్దెక్కక ముందు ఏం చెప్పారు, నేను మరి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు కూడా ఉచిత కరెంట్ అన్నారు, మరి ఉచిత కరెంట్ లేదు. ఈ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు కూడా పెంచడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఒకవైపు కరెంటు కోత విధిస్తూ ఓ పక్కన పిల్లల చదువులకి ఇబ్బంది కలుగుతుంటే ఓ పక్కన ఈ ఛార్జీలు పెంచి జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అమానుషం అని. కరెంట్కి అలవాటు పడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి మనిషి కూడా కరెంట్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ కరెంట్ లేకపోతే కళ్ళు కనపడలేదు. ఒక చీకటి పొద్దున పూట అసలు కరెంట్ 6 గంటలు తీసేస్తే స్కూల్ పిల్లలు క్యారేజీలు కట్టాలన్నా చేయాలన్నా సరే వంటగదిలో చీకట్లో కూడా చేస్తున్నాం. ఇప్పటికి 4 గంటలు తీసేస్తున్నాడు. ఇది చాలా కనంగా మళ్ళీ దానికి రేట్లు పెంచుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ ఛార్జీలు పెంపుదల తగ్గించకపోతే మేము ఇంకా పోరాడతాం. 10th క్లాస్ చదువుకునే పిల్లలు చాలా బాధపడుతున్నారు. చదువుకోవాలి, వెళ్ళాలి స్కూల్కి, విద్య వైద్యం అని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వహించారో కిరణ్ కుమార్ రెడ్డి ఏది ప్రజలకి అందుబాటు చేయట్లేదు. ఈ చేయకపోగా ప్రజానికం బాధపడిన ప్రతి ఇంటి మహిళ కూడా ఉద్యమిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎదురుబాటు చేస్తూ కృష్ణలంకలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. కృష్ణలంక మెట్లబజార్ రోడ్డులోని వాసవి సేవా సంఘంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మట్టా సుబ్బారావు పద్మావతి, గుర్రం వెంకటేశ్వరరావు సత్యవతి, గార్లపాటి గురునాథం రత్నకుమారి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పల్లి వెంకట నరసింహమూర్తి స్వామివార్ల ప్రాశస్త్యాన్ని భక్తులకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం ప్రతినిధి రేపాల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు తెలిపారు. మా నాన్నగారు కన్యాదాన మహోత్సవంలో మీకు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పింది ఏమిటయ్యా అంటే ధర్మేచ అర్థేచ కామేచ పైష నాకి సిద్ధవ్యా. మీరు ధర్మాన్ని ధర్మపతిని అర్థంలో కానీ కామంలో కానీ కష్టంలో కానీ సుఖంలో కానీ నీకు ఎప్పుడూ సదా తోడుకుండాలి అని చెప్పి అమ్మవారు అందువల్ల ఈ పదాలు ధర్మ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.